హలో అండి, చూడండి ఈ మొక్కలు మొత్తం పాడైపోయండి. ఎండలాగా అయిపోయి మొత్తం చిరిగిపోయాయి అనమాట బ్యాగ్స్. వీటిని రీపాటింగ్ చేస్తాను. సో అందుకే ఇవాళ ఆ పని మొదలెట్టాను. మీద వెతగ్గా ఒక్క పాట దొరికిందండి. అది కూడా మొక్కలు ఉన్నాయి నిండా. సో ఇది ఈ ఫ్లవర్స్ అనమాట. ఇది వేసేయాలి. రీపాటింగ్ చాలా రోజులైంది చేద్దాం అనుకుంటూ చేయలేకపోతున్నాను. సో ఇది ముందు కట్ చేసి తీసేసి బ్యాగ్స్ అన్నీ పాడైపోయి ఇలాగైపోయాయి అనమాట. మొత్తంగా బ్యాగ్స్ ఎక్కువ రోజులు రావు కదా. సో చిరిగిపోయాయి అన్నీ. మొత్తం చూడండి ఎలా పొడి అయిపోయాయో. సో ఈ మొక్క తీసి ఇలాగా దీన్ని ఇందులో పాటిస్తే సరిపోతుంది. ఇంకొకటి కూడా ఉంది. సో పూర్తిగా చిరిగిపోయింది. ఇది ఇక్కడ చూడండి, ఇదైతే పూర్తిగా చిరిగిపోయింది. ఇది కూడా తీసేసి పూర్తిగా అయితే జాగా సరిపోవట్లేదు. అయినా ఇందులో వేసేస్తాను. రెండు వేసాను. రెండింటికి సరిపోయింది. ఎందుకంటే మట్టి మీద వరకు ఉంది. ఈ రెండిట్లకి సరిపోయిందనమాట. చూడండి ఇలాగా ఈ రెండు వేసాను. అండ్ ఇప్పుడు వీటికైతే వాటరింగ్ పూర్తిగా చేసేస్తే ఈ రెండు బతుకుతాయి. ఇంకా రెండు ఎక్కడ వేయాలో తెలీదు. ఇందులో అయితే జాగా మరి చాలదు. రెండింటికి ప్లేస్ అయిందండి. ఇంకా రెండు పాతలి. మొక్కలు పాతడానికి ఏమీ లేదండి. లేనప్పుడు ఇదిగో ఇలాంటి ప్యాకేజ్ డొక్కు తీసుకొని దీంట్లో ప్లాస్టిక్ కవర్ వేసేసి ఇందులో మొక్కలు వేసేసుకోవడమే మరి. సో నేనైతే అలాగే చేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా ఏవైతే ఈ ఎండిపోయిన ఆకులు అవి అన్నీ పడేసి ఇందులోని మొత్తం ఈ మట్టి ఏదైతే ఉందో దీన్ని కవర్ చేసేసి ఇలాగా లోపలికి నీట్గా మనం కవర్ చేసేసుకుంటే సరిపోతుంది. కొన్ని రోజులే వస్తుంది, ఎక్కువ రోజులు రాదు, కానీ పర్వాలేదు అయినా కూడా. అయితే ఇలాగా బయటికి కొద్దిగా ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం వాటరింగ్ చేసినప్పుడు మనకి కొంచెం ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. సో చూడండి ఈ మట్టి వేసేసి ఇందులోని ఈ మొక్క పెట్టేద్దాము. మరి అంతకు మించి మరొకటి మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం లేదు. సో ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ దీన్ని ఇలాగా ప్లేస్ చేసేయడమే. చూడండి పూర్తిగా ఎండిపోయినట్టు అయిపోయిందండి. ఎంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కానీ అలాగే అయిపోయిందనమాట. సో ఇది కూడా అలాగే మొత్తం బ్యాగ్ ఏంటంటే ఎక్కడికక్కడ వదిలేస్తున్నారండి. అంతలా పాడైపోయింది. సో ఇందులో పెట్టేద్దాము. పెట్టేసి ఇప్పుడు ఈ ఏదైతే మట్టి ఉందో ఇదంతా ఇందులో వేసేస్తే సరిపోతుంది. వేసేసి దీనికి సెట్ చేసేయడం. ఇంకా చూసారా మనకి తయారైపోయింది. కొన్ని రోజులు మాత్రం ఉంటుంది ఇది, ఎక్కువ రోజులు అయితే ఉండదు. చూడండి ఇలాగా చూడండి ఇలాగా ఒక ప్యాకేజీ డొక్కు తీసుకొని నేను ఇందులో పెట్టేస్తాను అనమాట మొక్కని. మరి ఇంతకు మించి మరి ఇంక ప్రస్తుతం అయితే ఏమీ లేదు పాట్. అండ్ యాజ్ యూజువల్ వాటరింగ్ అయితే చేసేయాలి పూర్తిగా. సో వాటరింగ్ చేసేసాను. అండ్ ఇది కొన్ని రోజులకి బతికేస్తుంది. మొత్తం ఎండిపోయింది చూడండి, ఫ్రెష్ అయిపోతుంది మళ్ళీ. ఇక అది ఫిల్లింగ్ చేయాలి. మొత్తం ఇవన్నీ ఆకులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా దాంట్లోనే వేసేస్తున్నాను. అందులో పెట్టేస్తే అవే ఎండిపోతాయండి. అందుకని ఈ ఆకులన్నీ ఇందులో
పేర్చేస్తుంది. ఎలాగో సైడ్స్లో ప్లేస్ ఉంది, ఇవే ఎండిపోతాయి అన్నమాట. వీటికి కూడా సపోర్ట్ లాగా ఉంటుంది కదా, అందుకని. అండ్ ఇక్కడ కూడా ఈ మట్టి అన్నీ కూడా ఇందులో వేసేస్తే సో ఈ మొక్కలన్నీ కూడా ఇలాగ సెట్ చేస్తాను అనమాట. మనం ఒక 2 రోజులు దీనికి వాటరింగ్ చేస్తూ ఉంటే మొత్తం సెట్ అయిపోతాయి. ఆకులు కూడా ఎండిపోయి కిందకి దిగిపోతాయండి. సో ఇంతే, మరి ఏం చేస్తాం, ఒక్కొక్కప్పుడు బెస్ట్ ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవడమే. సో ఇలాగా నా గార్డెనింగ్ ఇవాళ ముగించాను అనమాట.